సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త కుదుటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక రకమైనటువంటి చికాక్కి సరి అయినటువంటి ఒక రకమైన పరిష్కార మార్గం లభించి మనస్సు కాస్త తేలికయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయినా కానీ జన్మ రాశిలో ఉండేటువంటి రాహు వల్ల తద్వారా ఒక రకమైనటువంటి ఏదో ఒక సంఘర్షణ మాత్రం, ఒక సమస్య తీరిపోయిందంటే మరొక సమస్య తామే సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతకడం, ఇలాంటివి మాత్రం కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా తగినటువంటి విధంగా కాస్త జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. రుణ బాధలు తీరేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అవివాహితకు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానీ, ఒకసారి మీకు తగినటువంటి డాక్యుమెంట్స్ని కానీ, మీరు ఏదే ప్రదేశానికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కానీ 1-2 సార్లుగా గమనించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక విధంగా మధ్యవర్తుల చేతిలో ఒక రకమైనటువంటి ఒక చిన్న మోసం కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదు కనుక ప్రతి విషయాన్ని కూడా తగు జాగ్రత్తగా గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు సంఘర్షణతో కూడుకున్నటువంటి అభివృద్ధి కనబడుతున్నా కానీ ఉద్యోగస్తులకు ఏదో ఒక సంఘర్షణ మాత్రం కనబడుతుంది. విపరీతమైనటువంటి పనిభారం, తీవ్రమైన ఒత్తిడి కూడా ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి జాఢ్యం మిమ్మల్ని బాధించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు కేతు స్తోత్రాలని ఎట్టి పరిస్థితిలో మానకండి. శనేశ్వర స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దీనితో పాటుగా ఉసిరి చెట్టుకి ప్రదక్షిణం చేయటమో, ఇది శ్రావణ మాసం, తులసి చెట్టుకు ప్రతి ఇంటిలో ఒక తులసి వృక్షాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. అలాగే ఆ తులసి వృక్షానికి సేవ చేయండి, దీపారాధన చేయండి. అలాగే ఉసిరి చెట్టుకి ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ప్రతినిత్యం కాస్త ప్రదక్షిణం చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.